పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అందుకు సంబంధించిన తేదీ, టైం ఖరారు చేశారు. రాబోయే ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో పార్లమెంట్లో ఆర్థిక మంత్రి వార్షిక పద్దును ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సైతం బడ్జెట్ సమావేశాలను 2 విడతల్లో నిర్వహిస్తున్నారు. జనవరి 31వ తేదీన సమావేశాలు మొదలై ఫిబ్రవరి 13వ తేదీలో తొలి విడత సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత మళ్లీ నెల రోజుల తర్వాత రెండో విడత మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ సమావేశాలు ఉంటాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో జనవరి 31వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజున ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్థిక సర్వే అనేది దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంచనా. మరోవైపు ఆర్థిక మంత్రిగాను నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. దీంతో 2 మధ్యంతర బడ్జెట్లు, 6 పూర్తి స్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలుస్తారు. ఆమె కంటే ముందు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రుల్లో మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. ఈసారి బడ్జెట్పై కోటి ఆశలు పెట్టుకున్నారు మధ్యతరగతి ప్రజలు. వ్యక్తిగత ఆదాయపు పన్నులో మినహాయింపులు కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచుతారని, పన్ను స్లాబుల్లో కీలక మార్పులు రానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 10 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని ట్రేడ్ యూనియన్లు ఇప్పటికే కేంద్రానికి సూచించిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల కోసం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన విధి విధానాలపై బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని సమాచారం. మరి ఫిబ్రవరి 1వ తేదీన ఎలాంటి ప్రకటనలు చేస్తారో వేచి చూడాల్సింది.